హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే అదొక మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇది మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ ఎస్ఎస్జిడి, రైల్వే, ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేనిదే ఆ క్వశ్చన్ పేపర్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ ముందు మనం ఆన్సర్ చేయాలి అంటే, అన్ని మోడల్స్ ఆన్సర్ చేయాలి అంటే మనకు సింప్లిఫికేషన్ చేయడం రావాలి. సింప్లిఫికేషన్ చేయాలి అంటే మనం ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఆ రూల్ ఏంటంటే వి బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఏం రూల్ అంటే వి బాడ్మాస్ రూల్. వి అంటే ఇక్కడ మనం ఏం అర్థం అంటే వెనికులం అంటాం. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే బార్, అంటే ఆ నంబర్ పైన బార్ ఉంటే ఏ విధంగా చెయ్యాలి అనేది. తర్వాత బి అంటే బ్రాకెట్స్. ఓకే, బ్రాకెట్స్ అనేవి మనకు 3 రకాల బ్రాకెట్స్ వస్తాయి. ఓకే, అవి ఏవేవి అంటే ఫస్ట్ బ్రాకెట్ మనము స్మాల్ బ్రాకెట్ పైన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. స్మాల్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్, తర్వాత మూడవది ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, ఇలా ఈ బ్రాకెట్స్ 3 రకాల బ్రాకెట్ ఉంటాయి. ఈ 3 రకాల బ్రాకెట్ను కూడా మనం సింప్లిఫై చేస్తూ రావాలి. తర్వాత ఓ అంటే ఏమంటే ఇక్కడ ఆఫ్ అనే పదాన్ని ఇండికేట్ చేస్తాం. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూనే. ఆఫ్ అంటే ఇండైరెక్ట్గా ఇంటూ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఈ వి బాడ్ మాస్లో డి మాస్ అనేది మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. అదే విధంగా ఈ వి బాడ్ మాస్ మొత్తం అంతా మన అర్థమెటిక్ సెక్షన్లో ఉన్న మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. డి అంటే ఇక్కడ డివిజన్ సింబల్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే సబ్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, అలా ప్రతి ఒక్క లెటర్స్ మనం ఇక్కడ ఇది ఆన్సర్ చేయాలంటే, ఈ క్వశ్చన్ ఫామ్లో ఆన్సర్ ముట్టగలగాలి అంటే ఈ రూల్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాల్సిందే. ఏ రూల్ అంటే వి బాడ్ మాస్ రూల్. ఓకే, దాన్ని ఉపయోగించి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏ అనున్నది ప్లస్ అను, బి అనున్నది మైనస్, సి అనున్నది డివైడెడ్ బైను, మరియు డి అనున్నది ఇంటూ అని సూచిస్తున్నట్టయితే 9D. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. 9D 48C 6B 16A 3 యొక్క విలువ ఎంత అన్నాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ 9 48, ఓకే, 6 16 3. డి ఫర్ ఇంటూ. ఓకే, డి ఫర్ ఇంటూ, సి ఫర్ డివైడెడ్ బై, నెక్స్ట్ అదేవిధంగా బి ఫర్ మైనస్, నెక్స్ట్ అదేవిధంగా ఏ ఫర్ అడిషన్. ఓకే, దీన్ని సింప్లిఫై చేసే క్రమంలో మనము ఏం ఫాలో అవ్వాలి? వి బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. ఓకే, డివిజన్ చేయాలి కాబట్టి ఇక్కడ 9 ఇంటూ, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 48 డివైడ్ బై 6 అంటే 6 1s 6 8s అంటే ఇక్కడ 8 వస్తుంది. ఓకే, ఇక్కడ -16 నుంచి 3 తీసేస్తే, -6 నుంచి 3 తీసేస్తే -13. దేర్ఫోర్ 9 8s లేక 18 9s. ఓకే, 18 9s వాల్యూ ఎంత అంటే 72. 72 నుంచి 13 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 59. 59 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ అవునది మైనస్ అని, బి అన్నది ఇంటూ అని, సి అన్నది ప్లస్ అని, మరియు డి అన్నది డివైడ్ బై అని సూచించినట్లయితే ఈ క్రింది సమాసం యొక్క విలువ ఎంత అన్నాడు. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? ఈక్వేషన్ 32. ఓకే, నంబర్స్ మాత్రం రాయండి. ఓకే, 4, నెక్స్ట్ అదేవిధంగా 12, నెక్స్ట్ 35 24 దీనికి బ్రాకెట్, నెక్స్ట్ అదేవిధంగా 52 అండ్ 4. ఓకే, ఇప్పుడు సింబల్ బి అన్నది ఇంటూ, నెక్స్ట్ ఏ మీన్స్ మైనస్, నెక్స్ట్ బి మీన్స్ ఇంటూ, నెక్స్ట్ ఏ మీన్స్ మైనస్, సి మీన్స్ ప్లస్, డి మీన్స్ డివైడెడ్ బై. ఓకే, డి మీన్స్ ఏం రావాలంటే డివైడెడ్ బై రావాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏం విలువ వస్తుందో కనుక్కొని అడు. మనం వి బాడ్ మాస్ ప్రకారం ఫస్ట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేసే ముందు ఈ ఇంటూ సింబల్ ఉందిగా, ఇక్కడ 32 4s వాల్యూ ఎంత అంటే 128 మైనస్, ఇక్కడ 35లో నుంచి 24 తీసేస్తే 11. 12 ఇంటూ 11 ఎంత అంటే 132 ప్లస్
ఇక దీన్ని డివిజన్ చేస్తే 4 1s 4 13s 4 1s 4 13s 52. కాబట్టి ఇక్కడ ఏ రావాలంటే 52 రావాలి. ముందు ప్లస్ సింబల్స్ అని యాడ్ చేసి తర్వాత మైనస్ అయినా చేయండి, లేక మైనస్ చేసి తర్వాత ప్లస్ అయినా చేయండి. చూద్దాం. ఇక్కడ 158 ప్లస్ 52 ఇక్కడ ఎంత అంటే 180. ఈ రెండు యాడ్ చేస్తే 180 మైనస్ 32 వాల్యూ ఎంత అంటే ఇక్కడ వాల్యూ ఓకే జాగ్రత్త. ఇక్కడ 4 2 8 4 3 12. నెక్స్ట్ ఇక్కడ 35 నుంచి ఓకే 35 నుంచి 11 తీస్తే 132. 4 1s ఓకే 4 1s 4 4 3s 12 14 13 వస్తుంది. 13 4s 52నేగా. నెక్స్ట్ ఇప్పుడు దిస్ ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 13 ఉండాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 128 నుంచి 132 తీసేస్తే 128 నుంచి మైనస్ 32 తీస్తే -4. ఓకే -4 ప్లస్ 13లో నుంచి 4 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 9. therefore 9 ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనేది ప్లస్ అని, బి అనేది ఇంటూ అని, సి అనేది మైనస్ అని, డి అనేది డివైడెడ్ బై అని సూచిస్తే అప్పుడు క్రింది సమీకరణంలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు. ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 41 29 ఓకే బ్రాకెట్ 38 3 బ్రాకెట్ క్లోజ్ 19 61 17. ఓకే ఆ సింబల్స్ ఏమొస్తాయి చూద్దాం. సి మీన్స్ మైనస్. నెక్స్ట్ ఏ మీన్స్ ప్లస్. నెక్స్ట్ బి మీన్స్ ఇంటూ. నెక్స్ట్ డి మీన్స్ డివైడెడ్ బై. నెక్స్ట్ అదే విధంగా ఏ మీన్స్ ప్లస్, సి మీన్స్ మైనస్. ఓకే దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే 41 నుంచి 29 తీసేస్తే 41 నుంచి 29 తీసేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 12 వస్తుంది. ఓకే 12 వస్తుంది. ప్లస్ 38 ఇంటూ 3 ఓవరాల్ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ ఓవరాల్ డివైడెడ్ బై 19 ప్లస్ 61లో నుంచి ఎంత తీసేయాలి 17 తీసేయాలి. తీసేస్తే ఎంత అంటే 44. ఓకే ప్లస్ 44 అవుతుంది. therefore 19 1s 19 2s 3 2s 6. ఓకే 6 ప్లస్ 44 50 ప్లస్ 12 అంటే 12 ప్లస్ 2 3s 6 ప్లస్ 44. therefore దీన్ని యాడ్ చేస్తే 44 ప్లస్ 6 50 ప్లస్ 12 ఎంత అంటే 62. therefore ఆన్సర్ 62 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 664 4 34 28. ఓకే ఇక్కడ ప్లస్ మీన్స్ ప్లస్ అంటే ఏం తీసుకోండి డివైడెడ్ బై తీసుకోవాలంట. డివైడెడ్ బై అంటే ప్లస్ అని. నెక్స్ట్ ఇంటూ ఓకే ఇక్కడ డివైడెడ్ బై అంటే ఈ ప్లస్, ఇంటూ అంటే మైనస్. దీని విలువ ఎంతో కనుక్కోండి అన్నాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు డివిజన్ చేయాలి. 664/4 ప్లస్ 34లో నుంచి 28 తీసేస్తే 34 నుంచి 28 తీసేస్తే 6 వాల్యూ. ఓకే 6 వాల్యూ. నెక్స్ట్ 4తో 4 1s 4 2 ఉంటుంది. 4 6 24 అగైన్ 2 ఉంటుంది. 4 6 24. therefore 166కి మనం ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత అంటే 172 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. డివైడెడ్ బై అంటే ప్లస్ అని, ప్లస్ అంటే ఇంటూ అని, ఇంటూ అంటే మైనస్ అని, మరియు మైనస్ అంటే డివైడెడ్ బై అని అయితే అప్పుడు ఇచ్చిన సమీకరణం ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చాడంటే అతను 1440. ఓకే మైనస్ సింబల్ మారుద్దాం. ఓకే సింబల్ ఇక్కడ 36 నెక్స్ట్ 16 ఇది స్మాల్ బ్రాకెట్. నెక్స్ట్ అదే విధంగా 15 ఇది ఫ్లవర్ బ్రాకెట్. ఓకే స్క్వేర్ బ్రాకెట్. తర్వాత 5 నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్లో 144 12. ఓకే నెక్స్ట్ లాస్ట్ 25. ఓకే మనకి ఏ సింబల్ వస్తుందో కనుక్కోండి. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోవాలి. ముందు సింబల్ కనుక రొటేషన్ చేస్తే మైనస్. ఓకే మైనస్ అంటే డివైడెడ్ బై. ఓకే ఇక్కడ డివైడెడ్ బై సింబల్. తర్వాత ఇంటూ అంటే మైనస్ అంటే ఈ స్మాల్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి ముందు. తర్వాత ప్లస్ అంటే ఇంటూ అని. తర్వాత ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్లస్, అగైన్ ప్లస్ అంటే ఇంటూ అని.
నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ డివైడెడ్ బై అంటే ఓకే, డివైడెడ్ బై అంటే ఏం తీసుకోవాలి, అగైన్ ప్లస్ అని, మళ్ళీ మైనస్ అంటే డివైడెడ్ బై అని, తర్వాత ప్లస్ మీన్స్ ప్లస్ అంటే ఇంటూ అని తీసుకుంటే ఓకే, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏం రిజల్ట్ వస్తుందో అది మన ఆన్సర్ ఆప్షన్లో ఉంటుంది. చూద్దాం. ఇక్కడ 36 1 36 4 144 అంటే 0, అంటే దీని మొత్తం ప్లేస్లో 40 ఉంటుంది. 40 మైనస్ ఓకే, ఇంకోసారి రాస్తే 40 మైనస్ 16 ఇంటూ 15, నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 12 1 12 12 therefore 12 ఇంటూ 25, therefore 40లో నుంచి 16 తీసేస్తే 24 ఇంటూ 15 ఇంటూ 5, therefore 25 12 300. ఓకే, therefore 15 5 24 120 ఇంటూ 15 చేస్తే 1800. ఓకే, ప్లస్ 1800 ప్లస్ 300 వాల్యూ ఎంత అంటే 2100 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవి అతను ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఈక్వేషన్ సింబల్స్ మార్చుకోమన్నాడు అనే కానీ ఈ ఈక్వేషన్ అతను ఇవ్వలేదు. ఆ ఈక్వేషన్ మన ఆప్షన్స్ రూపంలో మనం సెర్చ్ చేస్తూ రావాలి. ఓకే, చూద్దాం. ఒక్కొక్క ఆప్షన్ సింప్లిఫై చేస్తూ రావాలి. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలంటే ఒక షార్ట్ కట్ ట్రిక్ పాయింట్ అప్లై చేయాలి. మనం ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. మనకి డివైడెడ్ బై సింబల్ ఎక్కడైతే వస్తుందో అది కంప్లీట్గా క్యాన్సిలేషన్ జరుగుతుందేమో చూడండి. ఓకే, ఒకవేళ క్యాన్సిలేషన్ జరగకపోతే మనం ఏం చూడాలి అంటే ఈ డివైడెడ్ బై ముందరైనా కానీ లేక ఈ డివైడెడ్ బై తర్వాత అయినా కానీ ఇంటూ సింబల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ డివిజన్ పర్ఫెక్ట్గా కట్ అవుతుందేమో చూద్దాం. పర్ఫెక్ట్గా కట్ అవ్వకపోతే మనం ఆ డివైడెడ్ బై ముందరైనా కానీ డివైడెడ్ బై తర్వాత అయినా కానీ మనకి ఏం సింబల్ ఉండాలంటే ఇంటూ సింబల్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముండాలంటే డివైడెడ్ బై ముందర ఇంటూ సింబల్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ డినామినేటర్ హారంలో ఏమైతే వస్తుందో దాని యొక్క మల్టిపుల్ ఉండాలి, దాని యొక్క గుణిజం ఉండాలి. హారంలో ఏమైతే వస్తుందో దాని యొక్క గుణిజం ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. ఓకే, డివైడెడ్ బై సింబల్ ఫస్ట్ చెక్ చేయాలి. అది కంప్లీట్ క్యాన్సిల్ అయితే ఓకే, కంప్లీట్గా క్యాన్సిల్ కాకపోతే ఆ డివైడ్ బై ముందరైనా కానీ తర్వాత అయినా కానీ ఇంటూ సింబల్ ఉండాలి. అలా ఇంటూ సింబల్ ఉన్నంత మాత్రం రైట్ అవ్వదు, మళ్ళీ ఏముండాలి, డినామినేటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మల్టిపుల్ పడాలి. ఓకే, చూద్దాం. ఈ కండిషన్ చెక్ చేస్తూ ఆప్షన్లో మనము అన్నీ చేయకుండా కొన్ని ఎలిమినేషన్ చేసుకుంటూ రావాలి. ఓకే, డివైడ్ బై ఎక్కడ మార్చాడు, డివైడ్ బై అంటే గుణకారం, ప్లస్ అంటే వ్యవకలనం, మైనస్, ఇంటూ అంటే భాగాహారం, అంటే ఇంటూ ప్లేస్లో భాగాహారం పడింది. అంటే ఇంటూ ఎక్కడ ఉందో చూడండి, ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంటూ ఇక్కడ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై పడుతుంది. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై అంటే మనకు అన్నీ కూడా కంప్లీట్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా దీనికి మనం షార్ట్ కట్లో వర్కౌట్ అవ్వదు, మనం దీని ప్రొసీజర్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ డివైడెడ్ బై అంటే గుణకారం, మైనస్ అంటే కూడిక, ప్లస్ అంటే వ్యవకలనం, మైనస్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే జస్ట్ 95 రావాలంట. ఓకే, చూద్దాం. 11 1 11 40 అంటే 40 ఇంటూ 2 ప్లస్ 75 మైనస్ 120, 42 80. ఓకే, 80 ప్లస్ 75 మైనస్ 120. దేర్ఫోర్ 40 ప్లస్ 75 వాల్యూ ఎంత అంటే 155. ఓకే, 11 1 11 40 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 40 ఇక్కడ ఇంటూ టేబుల్ ఉంది కాబట్టి బాడ్ మాస్ రూల్ ప్రకారం డివిజన్ తర్వాత మల్టిప్లై చేయాలి. 42 80, మళ్ళీ 80 తర్వాత ప్లస్ 75, 80 ప్లస్ 75 వాల్యూ ఎంత అంటే 155. 155లో నుంచి ఇక్కడ మైనస్ 120 తీసేస్తే 35. మనకు 35 ఉండాలి, అక్కడ 35 లేదు కాబట్టి ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి. సెకండ్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకు ఆన్సర్ దాగి ఉందో మనకు కనుక్కోవాలి. ఓకే, 273 77 27 3 5. దీన్ని సింప్లిఫై కనుక చేస్తే మనకు ఆన్సర్ 265 రావాలి. ఓకే, అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. మైనస్ మీన్స్ ఓకే
మైనస్ మీన్స్ కూడిక ప్లస్, తర్వాత అదే విధంగా ప్లస్ మీన్స్, ఓకే, ప్లస్ మీన్స్ వ్యవకలనం మైనస్, తర్వాత అదే విధంగా ఇంటూ, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, తర్వాత డివైడెడ్ బై మీన్స్, ఓకే, డివైడెడ్ బై మీన్స్ గుణకారం ఇంటూ, ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. ఒక్కసారి మీరు చాలా 27 ప్లస్ 27 మైనస్ 27 క్యాన్సిల్ చేయొద్దండి. దాని తర్వాత ఇక్కడ డివైడ్ బై ఉంది కాబట్టి ముందు 9 1 9 3 9 5 ఇక్కడ వరకు వాల్యూ ఎంత అంటే 45. ఓకే, ఇప్పుడు 273 ప్లస్ ఒక 23, 273ని మనం 23 యాడ్ చేస్తే 300, ఓకే, 300 అవుతుంది. 300లో నుంచి 45 కనుక తీసేస్తే మన ఆన్సర్ 265 మ్యాచ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇచ్చాడు. దీనికి చూద్దాం షార్ట్కట్లో ఏమైనా వస్తుందేమో. ఓకే, ఇక్కడ ఈ డివైడెడ్ బై ఎక్కడ వస్తుందో చూడండి. ఈక్వల్ తర్వాత 6, 15, 8, 10 అనేది రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉన్నాయి. మనకు డివైడెడ్ బై సింబల్ పర్ఫెక్ట్ కట్ అవ్వాలి. ఓకే, చూద్దాం. డివైడెడ్ బై ఇంటూ అనేది మైనస్, డివైడెడ్ బై అంటే ప్లస్, ప్లస్ అంటే డివైడెడ్ బై, ఇది మనకు లాజిక్ పాయింట్. ప్లస్ ఉన్నప్పుడల్లా మనం అప్లై చేయాలి. ఓకే, చూద్దాం. ప్లస్ ఇది ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఇక 20 డివైడెడ్ బై సింబల్ రాసుకోవచ్చు ప్లస్ అంటే, కాబట్టి దీన్ని 20/16 రాయొచ్చు. ఇది కంప్లీట్గా క్యాన్సల్ అవుతుందా అంటే క్యాన్సల్ అవ్వట్లేదు. ఏదో క్యాన్సల్ అవుతుంది. 4తో 4 5 4 4 మళ్ళీ ఏం మిగిలిపోయింది? 5/4 మిగిలిపోయింది. కాబట్టి 5/4 మిగిలిపోయింది. కాబట్టి మరి కంప్లీట్ క్యాన్సల్ అయిందా? కంప్లీట్గా క్యాన్సల్ అయితేనే మనకి రౌండ్ ఫిగర్ వాల్యూస్ అనేది మన పాయింట్స్ లేకుండా ఆన్సర్ వస్తాయి. కాబట్టి ఈ 5/4 కంప్లీట్ క్యాన్సల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనము డివైడ్ బై క్యాన్సల్ కానప్పుడు ముందరైనా కానీ తర్వాతైనా కానీ ఇంటూ సింబల్ ఉండాలి, డినామినేటర్ మల్టిపుల్ ఉండాలిగా. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇంటూ సింబల్, ఇంటూ అంటే మైనస్, అంటే దీని ముందర సింబల్ మైనస్ ఉంది, తర్వాత సింబల్ వచ్చే అవకాశమే లేదు. అంటే ఇది కంప్లీట్గా క్యాన్సల్ అవ్వదు. మనకు ఆన్సర్ డెసిమల్ పాయింట్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి చెక్ చేయకుండానే ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఆప్షన్ ప్లస్ సింబల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని డివైడెడ్ బై రాస్తున్నా. 3/5 కంప్లీట్ క్యాన్సల్ అవ్వదు. ముందర మైనస్ మీన్స్ ఇంటూ, ఓకే, మైనస్ మీన్స్ ఇంటూ, ఓకే, ఇంటూ మీన్స్ మైనస్. ఓకే, కంప్లీట్ క్యాన్సల్ అవ్వట్లేదు. కానీ మనకు ఏదైతే డినామినేటర్ ఉందో డినామినేటర్ మల్టిపుల్ ఉండాలిగా. ఓకే, ముందర ఇంటూ లేదు కానీ ముందు, తర్వాత ఇంటూ లేదు కానీ ముందర ఇంటూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 8 10, ఓకే, 3. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఇంటూ 3/5, ఇక్కడ 6 ఈక్వల్ టు 8. ఓకే, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఇంటూ, నెక్స్ట్ ఇంటూ మీన్స్ మైనస్. ఓకే, ఇది వాడిచిన వాల్యూ. దీనికి ఈక్వల్ 8కి సమానం అవ్వాలంట. 3 5 1 5 2 ఓకే, 8 ప్లస్ 2 3 6 మైనస్ 6 ఈక్వల్ టు 8 ప్లస్ 8 ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సల్. దేర్ ఫోర్ ఆన్సర్ 8 మైనస్ 8. ఓకే, 8 ఈక్వల్ టు 8 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్. ఒక థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ప్లస్ అయినగా డివైడ్ బై మార్చింది. 2/3 కంప్లీట్గా క్యాన్సల్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, ముందర ఇంటూ మీన్స్, ఓకే, ఇంటూ మీన్స్ మైనస్, ఓకే, డివైడ్ బై మీన్స్ ప్లస్. ఇక్కడ ఇరువైపులా ఇంటూ సింబల్ ఉందా అంటే లేదు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో కూడా అంతే. అలా చెక్ చేసుకున్న పోతే మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 256 డివైడెడ్ బై 256% 16/5 ప్లస్ 28 ఈక్వల్ 57. అలా 4 ఈ ఆప్షన్స్ 4 ఈక్వేషన్లో ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా మార్చాడంట? స్టార్ అనేది ప్లస్ అని, యాస్ని మైనస్ అని, ని ఇంటూ అని, పర్సంటేజ్ని ప్లస్ని సూచిస్తే ఈ క్రింది సమీకరణంలో ఏది సరైందో చెప్పండి అని. ఓకే, చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఇలాంటి ఇప్పుడు ఏం రావాలి? డివైడెడ్ బై చూడాలి. అది కంప్లీట్ క్యాన్సల్ అయితే ఓకే, కంప్లీట్ క్యాన్సల్ కాకపోతే ముందర ఇంటూ అయినా ఉండాలి, లేక తర్వాతనే ఇంటూ అయినా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముండాలంటే ఇక డినామినేటర్లో ఏ దాని మల్టిపుల్ ఉంటుందో ఆ మల్టిపుల్ అవ్వాలి. ఓకే, చూద్దాం.
కంప్లీట్ క్యాన్సిల్ అవుతుందా లేదా? ఓకే, దేని డివైడెడ్ బైగా మార్చుకున్నాడు? పర్సంటేజ్ ప్లేస్తో డివైడెడ్ బై రావాలి. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ రాశారు కాబట్టి దీనికి డివైడెడ్ బై రాయొచ్చు. 256 డివైడెడ్ బై 16 కంప్లీట్ క్యాన్సిల్ అవుతుంది. బై ఛాన్స్ ఇది ఆన్సర్ రావచ్చు. ఇంకా చూద్దాం. ఇంకా పర్సంటేజ్ ఇక్కడ రాశాడు అంటే 5/28 కంప్లీట్ క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఓకే, ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ అంటే ఇంటూ 16 ఉంది. అంటే ఇక్కడ డినామినేటర్ యొక్క మల్టిపుల్ ఉండాలిగా, అయినా కూడా క్యాన్సిల్ అవ్వదు. 4 4 4 7 20/7 మిగిలిపోతుంది. కాబట్టి అప్పుడు 80 ఆన్సర్ రాదు. అంటే మనం చెక్ చేయకుండా లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ పర్సంటేజ్ వాడాడు కాబట్టి ఇక్కడ డివైడ్ బై రాసుకోవచ్చు. 16/5 16/5 కాబట్టి 5/16/5 కంప్లీట్ క్యాన్సిల్ అవుతుందా? కాదు. యాస్ సింబల్ ఉంది, యాస్ సింబల్ ఇక్కడ సింబల్ మైనస్, తర్వాత ఇటువైపు యాస్ ఉంది, ఇక్కడ మైనస్. అంటే డివైడ్ బై క్యాన్సిల్ కానప్పుడు ముందరైనా తర్వాత ఇంటూ సింబల్ ఉండాలి. ఇంటూ సింబల్ లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేయకుండానే సెకండ్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ పర్సంటేజ్ 5/16 ఇక్కడ డివైడ్ బైగా ఆ పర్సంటేజ్ అంటే నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 256. నెక్స్ట్ స్టార్ అంటే ప్లస్ 28. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 408 రావాలంట. అంటే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయినా ఉండొచ్చు, లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉండొచ్చు. 16 1 16 16 16 5 80 ప్లస్ 28 108 వచ్చేది, కానీ వాడు ఇచ్చింది 408 అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓకే, చూద్దాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే మనకు ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్. 256 16 5 28 దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఏ రావాలంటే 52 రావాలి. ఓకే, పర్సంటేజ్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై. నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ యాస్ మీన్స్ మైనస్. ఓకే, 16 1 16 16 స్క్వేర్ వాల్యూ 256. 16 5 80 ఇక్కడ వరకు వాల్యూ 80 మైనస్ 28 ఈజ్ నథింగ్ బట్ 52. దేర్ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఈ సమీకరణాన్ని సాధించుటకు తగిన సంకేతాలను కలయికను ఎంచుకోండి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సింబల్సే ఇవ్వలేదు. ఆ సింబల్స్ మనం కనుక్కోవాలి, ఏ సింబల్ పెడితే అక్కడ పర్ఫెక్ట్ ఈక్వేషన్ వస్తుందో అనేది. ఓకే, ఇక్కడ చూద్దాం. 23 - 5 18. ఓకే, నెక్స్ట్ 2 1 2 6 ఇక్కడ వాల్యూ 6 3 6. ఇక్కడ 4 సింబల్ స్టార్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్టార్ ప్లేస్ ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ డివైడెడ్ బై ఈక్వల్. అంటే ఇక్కడ ఈక్వల్ 6 ఉంది కాబట్టి మనము దీనంతా సింప్లిఫై చేస్తే మనకు 6 రావాలంట. చూద్దాం. ఇక్కడ 18 డివైడెడ్ బై 6 అంటే 6 1 6 3 ఇక్కడ వరకు వాల్యూ 3 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ వాల్యూ ఎంత 1. అది ఈక్వల్ 6 అయిందా అంటే కాలేదు. కానీ ఫస్ట్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ చెక్ చేయకుండానే మనం పెట్టేయచ్చు. ఇక్కడ 6 రావాలంటే ఈ రెండు డివైడ్ బై చేసి వచ్చిన దాన్ని కలపాలి. వచ్చిన దాన్ని కలిపేస్తే మన ఆన్సర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, 18 డివైడెడ్ బై 6 వాల్యూ ఎంత అంటే 3 ప్లస్ 3 వాల్యూ 6 కాబట్టి మన ఆర్డర్లో ఏం ఉండాలంటే డివైడెడ్ బై సింబల్ ప్లస్ అండ్ ఈక్వల్ ఉండాలి. డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్, దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఈ ఎంటీ ప్లేసెస్ లో ఏ సింబల్స్ కనుక తీసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఈ ఈక్వెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే 12 10 41 100 61. ఫస్ట్ ఆప్షన్ ఆర్డర్లో తీసుకోవాలి. ఇంటూ మైనస్ ఈక్వల్ మైనస్. ఓకే, ఇక్కడ ఈక్వల్ సింబల్ మధ్యలో ఉంది కాబట్టి ఇదంతా ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అదంతా ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్, రెండు బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలంట. 100లో నుంచి 61 తీసేస్తే 39. ఓకే, దీనంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 39 రావాలి. అప్పుడు 12 10s 120. 120లోంచి 41 తీసేస్తే అప్పుడు మనకు ఏమొస్తుందంటే అప్పుడు వాల్యూ 79 వస్తుంది. 79 ఈజ్ ఈక్వల్ టు 39 అంటే కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ అలా సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ద్వారా ఏమైనా ఆన్సర్ వస్తుందని చూద్దాం.
ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఈ ప్లస్, ఇక్కడ ప్లస్, ఈక్వల్, మైనస్. ఓకే, ఇక్కడ సేమ్ టు సేమ్ సింబల్, ఇక్కడ 39 వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్. 12 ప్లస్ 10, 12 ప్లస్ 10 వాల్యూ 22, 22 ప్లస్ 41, 22 ప్లస్ 41 ఎంత అంటే 63, 63 ఈజ్ ఈక్వల్ టు 39 అంటే అది కూడా కాదు. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలి, థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం 12, 10, 41, 100, 61. ఓకే, ఇక్కడ ఇంటూ సింబల్, ఓకే ఇక్కడ ప్లస్ సింబల్, నెక్స్ట్ ఈక్వల్, ప్లస్ 100 ప్లస్ 16, 100 ప్లస్ 61 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 161. దేర్ ఫోర్ 12 10s 120 ప్లస్ 41 161 మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ద్వారా మన ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇంటూ ప్లస్ ఈక్వల్ ప్లస్ 100 ప్లస్ 61 161. దేర్ ఫోర్ 12 10s 120, 120 ప్లస్ 41 161. దేర్ ఫోర్ మన థర్డ్ ఆప్షన్ ఈజే మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.